2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడి ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా? అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజ మహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడు మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ
వెళ్ళవలసిన ఒక ప్రమేయం అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్లు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. ఇక తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు కూడా మీ జన్మరాశిలోనే శని సంచారం అనేది జరుగుతున్నది. ఈ జన్మరాశిలో ఏదైతే సంచారం ఉంటున్నదో అంటే చంద్రుడు ఉన్న స్థానానికి శని వస్తున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయండి. అపమానము, అపవాదాలు, కంటికి సంబంధించిన కొద్దిగా డిస్టర్బెన్సెస్, లేజినెస్ ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో అనవసరమైన కలహాలు, ఉద్యోగంలో మార్పులు, ఆ ఉద్యోగంలో ప్రశాంతత లేకుండా ఉండడము, భార్యాభర్తల మధ్య కొన్ని కలహాలు వచ్చే సూచనలు, తర్వాత శారీరకంగా అలసిపోవడము, ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జరగబోతున్నది ఈ మీనరాశి వాళ్ళకి. చూడండి, ఇది గోచారం మాత్రమే, అంటే 30% మాత్రమే తీసుకోండి. మిగతా అంతా కూడా 70% మీ జాతకము. అక్కడ గనక మంచి దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. ఒకవేళ దశాభుక్తి గనక ఇబ్బందిగా ఉంటే మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటున్నది. ఈ సమయంలో మీరు సరైన పరిహారాలు కూడా చేసుకోవడానికి వదలడు ఆయన. సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ మీనరాశి వాళ్ళకి ఏర్పడబోతున్నది. సో ఎంత ఉన్నప్పటికీ కూడా చూడండి, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి ఏలాంటి శని ఒక ఇంపాక్ట్ నడుస్తూ ఉన్నప్పుడు ఒక్క శివుడికి మనము చేసుకుంటూ వెళ్ళే పరిహారాలు మనకి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజు మానకుండా శివ పంచాక్షరి మంత్రాలని చదువుకోవడము, 1000 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కొన్ని 1000 సార్లు జపించుకోవాలి. ప్రతిరోజు నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ వెళ్ళడము, శనివారం పూట కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము, తర్వాత బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావడము, తర్వాత శనివారం పూట కాకులకి ఆహారాన్ని అందించడము, ఇలాంటి ఒక పరిహారాలు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి తప్ప పెద్దగా మనకి వేరే రకమైన పరిహారాలు అవసరం లేదు. అంటే ఈ సమయంలో మీకు గురుబలం కూడా లేదు, శని కూడా జన్మరాశిలో. కొద్దిగా మీనరాశి వాళ్ళకి కొద్దిగా టఫ్ టైం అని చెప్పవచ్చు. బట్ దశాభుక్తి ఒకసారి చెక్ చేసుకోండి. మీ దశాభుక్తి కనుక మంచిగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. ఒకవేళ డిస్టర్బెన్సెస్ వచ్చినా దశాభుక్తి మీకు యోగిస్తూ ఉంటుంది కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటున్నది. మొత్తానికి జన్మరాశిలో కొద్దిగా మానసిక పరంగా, శారీరక పరంగా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఫికల్ మైండెడ్, ఆరోగ్యం విషయంలో, భార్యాభర్తల విషయంలో, సో ఇలాంటి ఒక విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. బట్ అష్టకవర్గ బిందువులు చూసుకోండి, మీ జన్మరాశికి ఎన్ని బిందువులు ఇచ్చాడు. ఏ 0, 1 ఇచ్చి ఉంటే తీవ్రమైన హాని అనేది ఉంటుంది. అదే 4, 5, 6 ఇచ్చి ఉంటే కొద్దిగా స్ట్రగల్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారం ఉంటుంది.
సో జన్మరాశిలో శని రాగానే మీరు మీరు ఇబ్బందులు పడకండి. సో అంటే మీరు బాగా భయపడకండి. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం కూడా లోపిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉండదు, చుట్టూ భయము, అపవాదాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మీరు ఈశ్వరుడికి కొన్ని వేల సార్లు ప్రతిరోజు మీరు చేసుకుంటూ వెళ్ళడము, ఓం నమ శివాయ మంత్రాన్ని, బూడిద గుమ్మడికాయ దీపాన్ని శనివారం పూట పెట్టి రావడము, ప్రతిరోజు మానకుండా సాయంత్రం పూట శివ ఆలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులను వెలిగించి రావడము, తర్వాత కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోవడము, శనివారం పూట కాకులకు ఆహారాన్ని అందించడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే వచ్చే ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు. తర్వాత శనివారం పూట రాత్రిపూట హనుమాన్ చాలీస పారాయణం కనీసం 5 సార్లు పారాయణం చేసి పడుకోండి. సో ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.